హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇలా 2 కట్టలు తోటకూరని తీసుకొని శుభ్రంగా ఇసుకంతా వెళ్ళిపోయే వరకు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసుకుందాము. ఇది లంచ్ బాక్స్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అందులో 4 ఎండుమిర్చిని వేసి బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి వేగాలి. వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు ఆనియన్ తరుగును వేసి వేయించుకోవాలి. కాస్తంత ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగును వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసి 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా వేసి అదే నూనెలో మగ్గించుకోవాలి. మగ్గుతూ ఉండగా 3 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత 3 స్పూన్ల కారం వేసి మగ్గించుకోవాలి. ఇలా కారం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వీటన్నింటినీ వేస్తే తోటకూరకి మంచి రుచి వస్తుంది. ఇవి వేగుతూ ఉండగా ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూరని మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసి ఇదే నూనెలో బాగా మగ్గించుకోవాలి. 1 చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ సరిపోతాయి. ఇలా వేడెక్కిన కొద్దీ ఆకు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెడితే బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత కూర క్వాంటిటీ కొద్దిగానే అనిపిస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.